హైదరాబాద్లో రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తుంది. నగరంలో డీజిల్ ఆటోలు నిబంధనలకు విరుద్ధంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి వాయు నాణ్యత క్షీణిస్తుంది. అయితే దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలకాంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్లో డీజిల్ వాహనాలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. ఆర్టీసీలో ఉన్న వాటిని కూడా తిరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం హైదరాబాద్లో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిమితి 300 దాటింది. అంటే హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు, ఇతర కారణాలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ఢిల్లీ లాంటి పరిస్థితి చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే కాలుష్యాన్ని నియంత్రించలేకపోతే నగర ప్రజలంతా ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ ఇండెక్స్లో గాలి నాణ్యత దారుణంగా ఉన్న దేశంలోని నగరాల్లో హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉంది. హైదరాబాద్ కంటే చెన్నై, బెంగళూరు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఇలాంటి నగరంలో పెట్టుబడులు ఇతర అంశాలపై ప్రభావం చూపిస్తాయని గ్రహించిన సర్కార్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకున్న వాళ్లకు రాయితీలు ఇస్తోంది. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది సర్కార్. ఓవైపు వరదలు, మరోవైపు కాలుష్య నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. అందుకే హైదరాబాద్లో డీజిల్ వాహనాలను పూర్తిగా నిషేధించాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర సర్కార్. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ మైదానంలో రవాణా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం కారణంగా ఢిల్లీని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉందని, అలాంటి దుస్థితి హైదరాబాద్కు రానియద్దని రేవంత్ అభిప్రాయపడ్డారు. కొన్ని సిటీలలో వర్షాలు పడితే పడవల్లో ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి హైదరాబాదు ఎప్పుడూ చూడకూడదన్నారు. ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి హైదరాబాద్కు లేకున్నా ఇప్పుడు కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే హైదరాబాద్ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ను కాలుష్య కోరల నుంచి తప్పించేందుకు విధి విధానాలను రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ను కాపాడుకునేందుకు డీజిల్ ఆటోలు, బస్సులను బంద్ పెడతామన్నారు. ఆటో కార్మికులు నష్టపోకుండా ఉండేందుకు విద్యుత్ ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు. దీనికోసం ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు సూచించారు. హైదరాబాద్లో డీజిల్ ఆర్టీసీ బస్సులను కూడా నియంత్రిస్తామన్నారు సీఎం. ప్రస్తుతం 3,000కు పైగా ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 90% డీజిల్తో నడిచేవే ఉన్నాయన్నారు. వాటిని కూడా ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తామని, కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ ప్రవేశపెడతామన్నారు. అంతేకాకుండా ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన బస్సులను కూడా స్క్రాప్ చేస్తామన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశంలోనే ఉత్తమమైన ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉచితం అనుకుంటున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్.